సేవించుడాయనని అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే. ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే. ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే. సజీవ బలిగా నీ జీవితమాయనకే. సజీవ బలిగా నీ జీవితమాయనకే. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే. పవిత్ర ప్రజలై నా మీరు సేవించుడాయనని. పవిత్ర ప్రజలై నా మీరు సేవించుడాయనని. తప్పిపోతివి గత
బైబిల్ కోరస్ పాడదాం. గ్రంథవాదనంబులన్నీ నావి, రాతి అధ్యాయము వర్ష వచనము, దాన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథవాదనంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమల దేవా, పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసిన దేవుడు, ఆకాశం సింహాసనము, భూమి పాదపీఠంగా గల దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామములో మరొకసారి మీ పాదములకు హృదయపూర్వకమైన వందనం, స్తుతులు, స్తోత్రం చెల్లించుకొనిస్తున్నాం దేవా. ఇంతవరకు మీ నామాన్ని బట్టి పాటలు పాడగలిగాం. మమ్మల్ని ప్రభా సిద్ధపరచుకోవడానికి మీరు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి వందనములు. తిరిగి ప్రభా వాక్య ధ్యానం కొరకే మీ వైపు చూస్తున్నాం. మీ పరలోక సింహాసనం నుంచి మీ లేఖన భావం నాకు మాకు అనుగ్రహించిన దేవా. మీ దాసుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. అయోగ్యుని, అపాత్రుని, జ్ఞానం లేని వాడిని, వట్టివాడిని ప్రభా దయతో మీ సురక్తాన్ని ప్రోక్షించండి. నన్ను కాలు చేసి మీ ఆత్మతో నింపండి, మీరు అభిషేకించండి. మీ నోటికి బురగా వాడుకొని మీరే మహిమ పొందుతారని ప్రార్థిస్తున్నాం. ఏదైతే మాకు అవసరమైనదో అది మాకు అనుగ్రహించి ప్రభా మీరే మహిమ పొందుతారని ప్రార్థిస్తున్నాం. మా హృదయాన్ని తృప్తిపరచండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని నూతనపరచండి ప్రభా. మీరు ఆఖరి కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఆవరణ చుట్టూ మీకు అగ్ని ప్రాకారం ఉంచుందేవా. ఆవరణ లోపల మీ ఆత్మ సంచారం గ్రహించి మీరే మహిమ పొందుతారమని మమ్మల్ని తగ్గించుకుంటే మీ నామాన్ని కనపరుస్తూ, ఇంకా ఎవరైనా మీ ఏర్పాట్లో ఉంటే దయతో ప్రభా క్షేమంగా మా వద్ద తీసుకురమ్మని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సంఖ్యాకాండము 33వ అధ్యాయం. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుకుందామండి. 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయం 3వ వచనం నుండి 6వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందామండి. మొదటి నెల 15వ దినమున వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యన యెహోవా హతము చేసిన తొలిచూలునందరినీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలు ఐగుప్తులందరి కన్నుల ఎదుట జయోత్సాహంతో బయలుదేరి వచ్చిరి. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఇశ్రాయేలు రామశేషుల నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. దయగల దేవుడు లేఖన భాగాన్ని దీవించి మనందరికీ పంచిపెట్టునుగాక. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, వారు ఐగుప్తులో నుండి విడిపించబడి కానాను దేశంలో చేరారు. ఈ దారి లేదా ఈ మార్గాన్ని గురించి మనము ధ్యానిస్తున్నాం. మొట్టమొదటిగా ఐగుప్తులో ప్రజల యొక్క జీవిత విధానం ఎలాగుంది, ఎటువంటి సమస్యలను వారు ఎదుర్కొన్నారు, వారు ఎలా పరిష్కరించబడ్డారు అని మనం చూస్తూ వచ్చాం. మన విశ్వాస జీవితంలో కూడా అలాగ సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలాగ వాటిని పరిష్కరించుకోగలుగుతామో
లేఖన భాగం ఆధారంగా కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాం. శ్రమలు వచ్చినాయి, వాళ్ళు ఐగుప్తు దేశంలో శ్రమ పెట్టబడ్డారు, విసిగించబడ్డారు, ఇంకా అవమానపరచబడ్డారు, అసహించబడ్డారు, ఇక కఠినమైన సేవ చేయవలసి వచ్చింది. ఇంకా అనేక విధాలుగా వారు అక్కడ కష్టపడుతూ వచ్చారు. అటువంటి పరిస్థితులు నిజంగా మన విశ్వాస జీవితంలో కూడా వచ్చినప్పుడు ఎలాగా వాటిని మనం ఎదుర్కోగలము, ఎలాగ వాటి నుంచి విడుదల పొందగలము, లేక ఎలాగ వాటిని జయించగలము, వాటిని ఎలాగ సహించగలము, ఆ విషయాలన్నీ కూడా మనం దేవుని లేఖన భాగంలో ఉండి కొన్ని విషయాలు ధ్యానిస్తూ వచ్చాం. తిరిగి ఆ ప్రజలు ఐగుప్తుల నుంచి విడిపించబడ్డారు. ఐగుప్తులో ఫరో యొక్క అధికారం క్రింద ఉన్నారు, ఐగుప్తు యొక్క దాసత్వం కింద ఉన్నారు. అయితే ఆ దాసత్వం నుంచి వారు విడిపించబడి ఆ విధంగా ప్రయాణిస్తూ వచ్చారు. ఆ విడిపించబడే సమయానికి వారు ఎక్కడున్నారంటే రామసేసులో ఉన్నారు. అక్కడ ఫరో కొరకై ధాన్యం నిల్వ చేయడానికి రామసేసు ఇంకొక పట్టణాన్ని వారు కడుతూ వచ్చారు. అక్కడ కడుతూ వచ్చినారు. ఆ ప్రాంతంలో ఆ స్థితిలో ఉన్నప్పుడు వారు విడిపించబడ్డారు. దేవుడు మోషే భక్తుని ద్వారా ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఫరో హృదయం కఠినమవుతూ వచ్చింది. చివరికి ఒక అద్భుతం దేవుడు చేశాడు. ఆ యొక్క ఐగుప్తీయులు వారి యొక్క కుటుంబంలో దాసుడు మొదలుకొని రాజు వరకు అందరి ఇళ్లలో తొలిచూలు సంతానము నాశనం సంహారకుడు వారిని నశింపజేశాడు. కనుక ప్రతి ఇంట్లో కూడా ఏడుపు గొల్లు వినపడుతూ వచ్చింది. ప్రతి ఇంట్లో కూడా ఒక శవము ఉంటూ వచ్చింది. ఆ దినాన వాళ్ళు ఎంతో ఏడుస్తూ వచ్చారు. అప్పుడు ఐగుప్తు రాజు ఫరో ఆయన హృదయం మెత్తబడ్డది. ఆయన తన కఠినత్వాన్ని వదిలి ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనిచ్చాడు. అయితే ఐగుప్తు దేశంలో అంతా ఏడుపు ఉన్నప్పటికీ ఇశ్రాయేలు నివసించే ఆ ప్రాంతంలో ఏడుపు లేదు. వారి కుటుంబాల్లో ఎక్కడ మరణము లేదు. పస్కా పండుగ అనగా గొర్రెపిల్ల వధించబట్ట ద్వారా ఆ యొక్క రక్తం వారి యొక్క దాలుబంధరముల మీద అక్కడ ప్రోక్షించబట్ట లేదా దారం వేలాడదీయబట్ట ద్వారా ఆ యొక్క నాశనం చేసే ఆ సంహారకుడు వారి ఇళ్లను దాటిపోయాడు. ఐగుప్తులో అక్కడంతా వధ జరిగింది. అక్కడంతా శవాలు ఉన్నాయి. కనుక ఆ ప్రజలు ఉదయం లేచిన వెంటనే ఏడుస్తున్నారు. అందరూ కూడా ఆ శ్మశానంలోకి వారిని తీసుకువెళ్ళి తొలిచూలు సంతానాన్ని తీసుకువెళ్ళి పాతిపెట్టుకుంటున్నారు. అయితే అటువంటి స్థితిలో దేవుని ప్రజలు జయోత్సాహంతో విడిపించబడ్డామన్న సంతోషంలో, విడుదల పొందినటువంటి సంతోషంతో, జయోత్సాహంతో అక్కడి నుంచి బయలుదేరారు. రామశేషు నుంచి అనగా ఐగుప్తు నుంచి ఆ ప్రజలు బయలుదేరారు. నిజంగా ఇక్కడ మనం విషయాన్ని గమనించినట్లయితే పస్కా పండుగ అనగా ఆ యొక్క సంహారకుడు ఆ ఇండ్లందరినీ తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడైతే ఆ గొర్రెపిల్ల రక్తం కనబడిందో ఆ కుటుంబం విడిపించబడింది. ఎక్కడైతే గొర్రెపిల్ల రక్తం లేదో ఆ కుటుంబం అంతా నాశనం చేయబడింది. నిజంగా మన జీవితాలు కూడా ఆత్మీయంగా మనం విడిపించబడాలంటే ఆనాడు గొర్రెపిల్ల పస్కా పండుగ ఆచరించారు. నిజంగా మనకు పస్కా పండుగ ప్రభువైన యేసుక్రీస్తు వారు గొర్రెపిల్లగా ఈ లోకంలోకి వచ్చారు. ఆయన అమూల్యమైన రక్తాన్ని కార్చారు. కనుక ఆయన కార్చిన రక్తం ద్వారా నీకు నాకు పాప విమోచన కలుగుతుంది. కనుక మనం కూడా అటువంటి మరణం నుంచి తప్పించబడతాం. మరణం అనగా రెండవ మరణం, అగ్నిగంధకములతో మండే గుండం. అటువంటి మరణం నుంచి తప్పించబడాలంటే ఆనాడు వారు ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించబడడానికి గొర్రెపిల్ల వధించబడింది. ఈనాడు నీవు నేను కూడా ఈ యొక్క లోకపు దాసత్వం నుంచి లేదా అపవాది యొక్క దాసత్వం నుంచి విడిపించబడ్డానికి యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ. ఇంకా ఎవరైనా పాపక్షమాపణ లేకపోతే, విడుదల లేకపోతే, ఐగుప్తు దాసత్వంలోనే ఉంటే అటువంటి దాసత్వం నుంచి విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నిజంగా ఆయనను విశ్వసిస్తే, ఆ మాట నమ్మినట్లయితే, ఆ రక్తాన్ని ఆశ్రయించినట్లయితే ఆ సంహారకుడు నీ నుంచి కూడా దాటిపోతాడు. నీలో కూడా తెగులు అంతమవుతుంది. నువ్వు కలిగినటువంటి ఆ దాసత్వం నుంచి కూడా నీవు కూడా విడుదల పొందుతావు. నీ పక్షంగా ఉన్న ఆ శత్రువు నశించిపోతాడు. వాడిని జయించడానికి యేసుప్రభు రక్తమే అది ప్రాధాన్యమైంది. అదే యేసుప్రభు రక్తం ద్వారా మాత్రమే అపవాదిని జయించగలుగుతాం. కనుక ఈ విధంగా ప్రజలు ఐగుప్తును దాటుకొని ఎక్కడికి వచ్చారు చూడండి. మనం చదివినట్లయితే 5వ వచనం, ఇశ్రాయేలీయులు
రామశేషులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. ఇక వాళ్ళు బయలుదేరారు. ఇక జయోత్సాహంతో విడుదల పొందామన్నటువంటి సంతోషంతో ఆనందంతో బయలుదేరి ఎక్కడికి వచ్చారు? సుక్కోతు. ఎక్కడికి వచ్చారు? సుక్కోతులో దిగారు. అది ఫస్ట్ ప్లేస్. ఐగుప్తు దాటిన తర్వాత మొట్టమొదటి స్థలం ఏంటంటే సుక్కోతు. ఆ తర్వాత సుక్కోతు తర్వాత ఎక్కడికి వెళ్ళారు? సుక్కోతు తర్వాత ఏతాములో దిగిరి. ఇలాగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఊరు అలాగా వాళ్ళు అరణ్య మార్గంలో నడిపించబడుతూ వచ్చారు. 40 సంవత్సరాలు నడిపించబడ్డారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. అరణ్య మార్గంలో నడుస్తూ వచ్చారు. ఎన్నో అనుభవాలు గుండా ప్రజలను తీసుకువెళ్తూ వచ్చాడు. నిజంగా మనకు కూడా విశ్వాస యాత్రలో ఎన్నో అనుభవాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కనుక ప్రతి అనుభవంలో అయితే మనం దేవుని వైపు చూస్తూ వచ్చినప్పుడు ఆయన విడిపించేవాడు, ఆయన మనతో కూడా ఉండేవాడు. ఆ దినాన ఆ 40 సంవత్సరంలో నిజంగా ఆ ప్రజల వెంబడి దేవుడు ఉన్నాడు. దేవుడి సన్నిధి వాళ్ళతో కూడా ఉంది. పగలు మేఘస్తంభంగా ఉంది, రాత్రి అగ్నిస్తంభంగా ఉంది. ఇక వారిని నడిపిస్తూ వచ్చాడు. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట, వారి వస్త్రములు పాతకెళ్ళలేదంట. ఇక వారికి ఎటువంటి నష్టము జరగలేదు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయం. 40 సంవత్సరాలు అలాగా వారిని పోషిస్తూ వచ్చాడు. వారు కోరిన భోజనంతో వారిని పోషిస్తూ వచ్చాడు. ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు. కనుక ఇలాగా సుక్కోతులో దిగారు. సుక్కోతు అంటే అర్థం ఏంటంటే, సుక్కోతు అంటే అర్థం పాకలు లేదా గుడారాలు లేదా పర్ణశాల. 3 అర్థాలు చెప్పాను. మొట్టమొదటిది పాకలు. పాక అంటే తెలుసు కదా. పాక దేనికి వేస్తారండి? పాశువులు పెట్టుకునే దానికి పాకలు వేస్తారు. తర్వాత గుడారము, మనుషులు నివసించేది గుడారం వేసుకుంటారు. ఇక పర్ణశాల, అది కూడా గుడారం లాంటిదే. కనుక ఈ 3 అర్థాలు లేదా గుడారం అనే మాట వస్తుంది. దీనికి ఆధారంగా మనం ఎక్కడ చూడగలుగుతామంటే బైబిల్ గ్రంథంలో ఆదికాండం 33వ అధ్యాయం. ఆదికాండం 33వ అధ్యాయం. ఆదికాండం 33వ అధ్యాయం 17వ వచనం చదువుతానండి. అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. అంచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడిను. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలో ఉన్న షెకెం ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారము వేసిన పొలం యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలు కొని అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇజ్రాయేలు అని పేరు పెట్టాను. ఇక్కడ సుక్కోతు అనే దగ్గర ఫుట్నోట్లో ఏముందంటే పాకలు. ఏముంది? పాకలు. పశువులకు పాకలు వేసినాడు, తను కూడా గుడారాలు వేసుకున్నాడు. గుడారం వేసుకొని ఆ గుడారంలో ఉన్నాడు. అక్కడ ఒక బలిపీఠం కూడా కట్టాడు. ఇదంతా ఎప్పుడు జరిగిందంటే యాకోబు తన తండ్రి పేరేం పేరు చెప్తారా? యాకోబు తండ్రి పేరు ఇస్సాకు. ఇస్సాకు దగ్గర నుంచి ఇస్సాకు ఇద్దరు కుమారులు, ఏషావు, యాకోబు. అయితే వారిద్దరిని ఏషావును తన తండ్రి ఆస్వాదించాలని ఇష్టపడ్డాడు. ఆయనకు చెప్పాడు, నువ్వు వెళ్ళి అరణ్యానికి వెళ్ళి నువ్వు మంచి మాంసము భోజనం వంట తీసుకురానైనా నేను కడుపారా తిని నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అంటే ఏషావు వేటకు వెళ్ళాడు. అది వాళ్ళ తల్లి విని యాకోబును సిద్ధపరిచి ఏషావులాగా మార్చి మేకప్ చేసి తండ్రి దగ్గరికి ఆశీర్వాదాల కొరకై పంపించింది. సరే, ఎలాగోలా తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకొని అంతలోకే అన్నొచ్చాడు. అన్నొచ్చి ఇక ఎంతో బాధపడ్డాడు. ఒకవేళ అన్న తన తమ్ముడిని చంపుతాడేమని తల్లి తన చిన్న కుమారుడు యాకోబును పద్దనరాము పంపించింది. పద్దనరాములో పద్దనరాము కనుక పద్దనరాముకు పంపించింది.
పంపిస్తే అక్కడ ఉన్నాడు. అక్కడ తన మామ లాబాను దగ్గర కొంతకాలం ఉన్నాడు. అక్కడ వివాహాలు చేసుకున్నాడు. అక్కడ పిల్లలు, సంపద, పశువులు అంతా కూడా బాగా సంపాదించుకొని తిరిగి ప్రయాణమై దారిలో జరిగినటువంటి విషయం, మీ అన్న ఏశావు నేను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అన్నప్పుడు తాను మందలు ముందు పంపించాడు. ముందు ఒక మంద, తర్వాత ఒక మంద. తాను అలాగా ఆ గండం కూడా గడిచిపోయిన తర్వాత జరిగినటువంటి విషయం ఇది. ఏశావు నీకు ఇష్టమైన ఎడల నా యుద్ధనున్న ఈ జనంలో కొందరు నీ యుద్ధ విడిచిపెట్టుదనా అని చెప్పగా అతడు అది ఎలా నా ప్రభు కటాక్షం నా మీద ఉండనిము. ఆ దిన ఏశావు తన త్రోవను షేరునకు తిరిగిపోయాను. అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమై అప్పుడు యాకోబు సుక్కోతునకు వచ్చి అక్కడ గుడారాలు వేసుకున్నాడు. అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠానికి ఒక పేరు పెట్టాడు. ఏం పేరు? ఏల్ ఎలోహేయి ఇజ్రాయేలు. అంటే అర్థం ఏమిటంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఆ గుడారంలో ఆ బలిపీఠం యొక్క పేరేమిటంటే ఇశ్రాయేలు దేవుడే దేవుడు. తన్ను తప్పించాడు. మామ దగ్గర తను సంపాదించుకున్నాడు. వస్తూ తన అన్నగుండా తనకు అపాయం ఉంది, అపాయం కూడా తప్పించాడు. ఇప్పుడు అన్ని అపాయాల నుంచి తప్పించబడి క్షేమంగా తను ఇంటికి వెళ్తా ఉన్నాడు. ఇక్కడ కూడా ఈ ప్రజలు ఈ ఐగుప్తు నుంచి విడిపించబడి ఇక బయలుదేరారు. ఎవరు విడిపించారు? దేవుడే. ఏల్ ఎలోహేయి ఇజ్రాయేల్ దేవుడే దేవుడు కదా. అక్కడ నిజంగా మనం గమనించినట్లయితే ఐగుప్తులు కూడా ఎంతోమంది వారి దేవతలు అనేవారు ఉన్నారు. అయితే వారందరి చేయలేనటువంటి అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఐగుప్తు ఇళ్ళలో అన్నిటిలో కూడా మరణం ఉంది. అయితే ఇశ్రాయేలు ప్రజల్లో మరణము లేదు. కనుక మరణాన్ని జయించినటువంటి దేవుడు మన దేవుడు. మరణం మీద అధికారం కలిగినటువంటి దేవుడు. ఇశ్రాయేలు దేవుడే దేవుడు. కనుక ఈ సుక్కోతులో ఆ ప్రజలు అలాగా గుడారాలు వేసుకున్నారు. చరిత్రలో మనం గమనించినట్లయితే అక్కడ 7 దినాలు అక్కడ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. 7 దినాలు అక్కడ సుక్కోతులు ఆ ప్రజలు ఉన్నట్లుగా చూస్తాం. సుక్కోత్ అంటే ఏం చెప్పుకున్నాం? గుడారం. ఈ గుడారం అనేది నిజంగా మనం ఆత్మీయంగా దీన్ని గమనించినట్లయితే ఈ గుడారము తాత్కాలికమైంది అని చెప్తాం. గుడారం ఎటువంటిది? తాత్కాలికమైంది. ప్రజలు కొంతమంది ఆయా వ్యాపారాలు చేసుకునేవారు, చిన్న పనులు చేసుకునేవారు ఒక గ్రామంలోకి వస్తారు, అక్కడ కొంతకాలం ఉంటారు, తిరిగి ఇంకొక గ్రామానికి వెళ్తారు, అక్కడ కొంతకాలం ఉంటారు. అలాగా గ్రామం మార్చి గ్రామం వెళ్తూ ఉంటారు. వారు ఎక్కడ స్థిరమైన నివాసము ఏర్పాటు చేసుకోరు. చిన్న గుడారం టెంట్ వేసుకుంటారు. ఆ టెంట్లోనే అన్నీ ఉంటాయి, అన్ని వసతులు ఉంటాయి వారికి. తిరిగి అవి వెళ్ళిన వెంటనే ఇంకొక ప్రాంతానికి వెళ్తారు. కనుక ఆ విధంగా మనం గమనించినట్లయితే ఈ గుడారం కూడా తాత్కాలికమైంది. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఈ గుడారాన్ని గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చారు. కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు ఈ గుడారాన్ని గురించి. ఒక మాట చూద్దామండి. 2 కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. మొదటి నుంచి చదువుతానండి దయచేసి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనబడదు. చదువుతున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, అది అర్థం చేసుకుంటూ ఉండండి. ఏదో చదువుతున్నామని కాదు, కానీ ఏం మనం చదువుతున్నామో అన్నటువంటి విషయాన్ని కూడా దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. 2వ వచనం, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాం. ఈ గుడారంలోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయబడవలనని కాదు, కానీ మర్చమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొని కోరుచున్నాం. దీని నిమిత్తము మనలను సిద్ధపరచిన వాడు దేవుడే.
మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొంచున్నాము గనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. కావున దేహమందున్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఏమంట మాకు అర్థమైందా? ఈ దేహము అంటే మనము భూమి మీద నివసించేటటువంటి ఈ నివాసము ఇది గుడారం. లోపల ఆత్మ ఉంది. ఆత్మ పైన ఈ శరీరం ఒక గుడారంగా ఉంది. ఇది శిథిలమైపోతుంది. కానీ చేతి పనిగాక దేవుని చేత ఏర్పాటు చేయబడినట్టు పరలోకంలో మనకు నివాసం ఉంది, నిత్యమైనటువంటి నివాసం. ఆ గుడారం ఉంది. ఆ గుడారాన్ని దీనిపైన ధరించుకుంటాం. ఈ గుడారం శిథిలమైపోతుంది. ఆ గుడారం ఈ ఆత్మకు ఆ గుడారము ధరించబడుతుంది. దాన్ని ఏమంటామంటే మహిమ శరీరము లేదా మహిమా దేహము అని మనం అనుకోవచ్చు. కనుక అది మనకు దేవుడు ఏర్పాటు చేస్తాడు. దాని కొరకే దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు. ఒకానొక దినం దాన్ని ధరించుకుంటాం. ఈ మత్స్యమైనది నశించిపోతుంది, శిథిలమైపోతుంది. అయితే ఆ గుడారం పరలోకం నుండి మనల్ని ఆవహిస్తుంది. మనం ధరించుకోవడానికి పరలోకంలో మనకు సిద్ధపరచబడుతుంది. కనుక ఒకానొక దినం దాన్ని ధరించుకుంటాం. అంతవరకు ఈ గుడారంలోనే ఉండాలి, ఈ గుడారంలోనే మూలుగుతూ ఉండాలి, ఈ గుడారంలోనే భారాన్ని భరిస్తూ ఉండాలి అని భక్తుడు సెలవిస్తున్నాడు. కనుక మనం కొంతకాలం ప్రభువుకు దూరంగా ఉన్నప్పటికీ ఈ గుడారంలో ఉన్నంత కాలము మన గుడారము స్థిరమైన గుడారం అక్కడుంది. ఇది తాత్కాలికమైన గుడారమే. కనుక ఈ విషయాన్ని ఎరిగిన వారమై మనం ఈ గుడారంలో ఉన్నంత వరకు ప్రభు కొరకే జీవించాలి అంటాడు. ప్రభుకు ఇష్టలంగా జీవించాలి. ఈ గుడారంలో ఉన్నను ఈ గుడారం విడిచినను మనం ప్రభుకు ఇష్టలముగా జీవించాలి అంటాడు. ఇంకొక మాట ఏమంటాడంటే 10వ వచనంలో, ఎందుకనగా తాను జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనం అందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. కనుక ఈ దేహము ఈ గుడారంలో మనం ఉన్నాం కనుక ఈ దేహముతో జరిగించిన క్రియలన్నిటి నిమిత్తమై మనం లెక్క ఒప్పజెప్పాలా. చూడండి, ఇది తాత్కాలికమైందే అయినప్పటికీ ఈ గుడారంలో ఉన్నాం కనుక ఈ గుడారం ద్వారా లేదా ఈ దేహం ద్వారా మనం జరిగించే క్రియలన్నీ మంచివైనా సరే చెడ్డవైనా సరే అవన్నీ కూడా వాటి విషయం మనం లెక్క చెప్పాల్సింది. క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం ఒక దినము నిలబడవలసిన దినము ఉంది. ఈ గుడారము 2 రకాలుగా ఉపయోగపడుతుంది కదా. ఆలోచించారా? మనం ఈ నోటితో ఏం చేస్తాం? దేవుని ఆరాధిస్తాం. ఈ నోటితో ఇతరులను దూషిస్తాం. ఈ నోటితో కొట్లాడతాం. ఈ నోటితో ఇక దేవుని వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, ఇంకా ఏమో దైవ కార్యాలు చేసేదానికి కూడా ఈ గుడారం ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇక శరీర కార్యాలు ఈ శరీరం యొక్క శరీర కార్యాలు నెరవేర్చడానికి కూడా ఈ శరీరమే ఉపయోగపడుతుంది. కనుక మనం ఈ గుడారంలో ఉన్నంతకాలము చాలా జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి. ఎందుకనగా ఈ గుడారం ద్వారా జరిగించే ఈ క్రియలన్నిటి నిమిత్తము మనము దేవుని న్యాయపీఠం ఎదుట మనం ఏం చేయాలా? నిలబడాలి, లెక్క చెప్పాలి. మత్తయి సువార్తలో ఒక మాటను చూద్దామండి. అందరూ తెలిసినటువంటి భాగమే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పున్నది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడని తీర్పు నొందదు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందదు. మాటే చూడండి, ఎంత మాటను బట్టే నీతిమంతుడని తీర్పు జరుగుతుంది, మాటను బట్టే అపరాధివని కూడా తీర్పు జరుగుతుంది. ఎక్కడ నిలబడినప్పుడు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడ్డప్పుడు. అన్ని మాట ఎక్కడి నుంచి వస్తుంది? నోట్లో నుంచే. నాలుకే దానికి ఆధారం. కనుక ఈ దేహంతో జరిగించిన క్రియలు అది మంచివైనా సరే అవి చెడ్డవైనా సరే మనం ఎవరికి లెక్క చెప్పాలా?
దేవునికి లెక్క చెప్పాలి. కనుక చాలా జాగ్రత్తగా ఈ విశ్వాస యాత్రను మనం కొనసాగించుకోవాలి. ఇంకో మాట కూడా చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషంతో నిన్నది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఆశీర్వచనం దీంట్లో వస్తుంది, శాపవచనం కూడా దీంట్లోనే వస్తుంది. చూడండి, అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? మరి ఎట్లా మరి అంటే ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపగలగాలి. ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపగలగాలి. అంటే ఇప్పుడు ఈ శరీరంలో నుండి ఈ శరీరం ఆశించే చెడు వాటిని అన్నిటినీ మనము దాన్ని కంట్రోల్ చేయగలగాల. ఏం చేయాలా? కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే ఇక మనం దీన్ని బట్టి లెక్క చెప్పవలసిన అవసరత ఉంది. ఇక రోమాపత్రిక చూద్దాం. రోమాపత్రికలో ఒక మాట, ఎనిమిదవ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదామండి. 5-6 వచనాలు చదువుదాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును అయి ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. ఇక అదే అధ్యాయం 12వ వచనం చదవమండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం శరీరంలో రుణస్థలము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినట్లా చావలసిన వారు ఇందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినట్లా జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడదరో వారందరూ దేవుని కుమారులై కొందరు. కనుక మనం దేవుని ఆత్మను పొందాం. దేవుని ఆత్మ మనలో ఉన్నాడు కనుక ఆయన ఏదైతే బోధిస్తాడో దాని ప్రకారంగా మనం ఈ శరీరాన్ని ఏం చేయాలా? కంట్రోల్ చేసుకోవాలి. ఆయన ఏదైతే బోధిస్తాడో ఆ బోధ ప్రకారంగా మనం నడుస్తూ వచ్చినప్పుడు ఆత్మచేత మనలో ఉన్నటువంటి ఆత్మదేవుడు బోధించిన ఆ మాటల చేత ఈ శరీర కార్యాలని మనం అలాగా కంట్రోల్ చేయగలిగినప్పుడు మనము జీవించగలిగే వారంగా ఉంటాం. లేదు ఇక శరీరానికే ప్రాముఖ్యత ఇచ్చి ఆత్మకు ప్రాముఖ్యత ఇవ్వక మనం శరీరాన్ని అనుసారంగా జీవించినట్లయితే మనం ఏమవుతామంట? చావవలసిన వారంగా ఉంటాము. రాయబడింది, శరీరానుసారమైన మనసు మరణము. కనుక ఎంత జాగ్రత్తగా మనం జీవించవలసిన వారంగా ఉంటున్నాం. కనుక ఈ దేహము తాత్కాలికమైందే, ఇది నశించిపోయేదే. కనుక ఈ నశించిపోయే ఈ దేహం యొక్క కోరికలు తీర్చుకోవడానికి, ఈ దేహం యొక్క ఆశలు తీర్చుకోవడానికి దీని ప్రకారంగా మనము నడిస్తే మనం ఒక దినాన దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన వారమై ఉన్నాము. మన మాట అయితేనేమి, మన చూపులైతేనేమి, మన తలంపులైతేనేమి, మన క్రియలైతేనేమి, చేతుల ద్వారా, పాదం ద్వారా, శరీరం ద్వారా, ఎక్కడ ప్రతిదీ కూడా ఈ శరీరంలో ప్రతి అవయము, ఈ శరీరం అంతా పాప ప్రపంచమే. ప్రతిదీ కూడా పాపాన్ని ఆకర్షించేదే. ప్రతి అవయం కూడా పాపం చేయడానికి ఇష్టపడేదే. మరి ఇంత భయంకరమైనటువంటి ఈ గుడారంలో ఉన్నటువంటి మనము నిజంగా దేవుని ఆత్మచేత నడిపించబడేవారు. నిత్యము దేవుని ఆత్మచేత నడిపించబడుతూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మనము ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు మాత్రమే నిజంగా మనము ఈ శరీరాన్ని జయించగలుగుతాం. కనుక ఆ విధంగా మనం సాధకం చేయాలి. లేదు ఒక రోజుతో వచ్చేది కాదు. నిజంగా అనుకుంటాం కానీ ఒక రోజుతో అయ్యే పని కాదు. ఈరోజు ఒక్కోసారి అనిపిస్తుంది, ఈరోజు నేను జయించగలిగిన, ఈరోజు శోధన వచ్చింది, ఈరోజు నేను జయించగలిగిన అని సంతోషపడతాం. కానీ 2 రోజులు 3 రోజుల తర్వాత అదే శోధనకు మళ్ళీ ఏమైపోతాం? పడిపోతాం. అయ్యో పడిపోయినానే, ఎట్లా అట్లా. మళ్ళీ దేవుని ఆత్మ మనల్ని ప్రోత్సహిస్తుంది, మళ్ళీ తిరిగి బలం పొందుకుంటాం. కనుక మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే ఆ పశ్చాత్తాపము అనేది మన హృదయంలో ఉండాలి. ఆ యొక్క నడిపింపు అనేది మనం ఎరిగిన వారంగా ఉండాలి. ఆ నడిపింపులో మనం వెళ్తూ ఉండాలి. కొన్నిసార్లు పడిపోయినప్పుడు
దేవుడు మాట్లాడుతూ వస్తాడు. దేవుని వాక్యం ద్వారా లేదా దైవజనుల ద్వారా, దైవ సేవకుల ద్వారా మాట్లాడుతూ వచ్చినప్పుడు తిరిగి మనం హెచ్చరించబడిన వారమై మన హృదయాన్ని కఠినపరచుకోకుండా మనం దేవుని వాక్యానికి మనం లోబడి దాన్ని అనుసరించినప్పుడు తిరిగి మనం పురుగొల్పబడతాం, తిరిగి మనం దేవుని జీవంలో ప్రవేశిస్తాం. అలాగా ఈ జీవితయాత్ర అలాగ సాధకం చేయడం ద్వారా కొంతకాలానికి మనం ఏం చేద్దాం, స్థిరంగా నిలబడగలుగుతాం. చూడండి, మరి ఆడిన సర్కస్లో అందు చూస్తూ ఉంటాం, చిన్న తాడు మీద నడుస్తూ ఉంటారు. తాడు మీద ఎంత కష్టమైనటువంటి విషయం, ఒక రోజులే వస్తుందా? ఒక రోజు రాదు. వాళ్ళు సాధకం చేసి ఎంతో సాధకం చేయడం ద్వారా అవలీలుగా నడవగలుగుతారు. పాటలు పాడేవాళ్ళు ఉంటారు, మనం వాళ్ళ మాదిరి పాటలు పాడలేం. వాళ్ళు ఊరికినే వస్తుంది ఆ పాట, ఎంతో కష్టపడతారు, తెల్లవారుజాము లేచి సాధన చేస్తారు, ఇంకా పాటలు పాడతారు, ఇంకా ఏమేమో వాళ్ళు కష్టపడి ఆ గొంతును అలాగా తీరుస్తారు. కనుక మనం కూడా ఈ యొక్క ఆత్మ ద్వారా నడిపించబడ్డానికి కొన్నిసార్లు ఈ అపవాది మనల్ని నష్టపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే వాటిని జయించడానికి మనం దేవుని వాక్యము ప్రార్థన ఈ రెండు మనం ఎప్పుడైతే కలిగి ఉంటాం, ఈ రెండు రెక్కలు లాంటివి. పక్షికి రెండు రెక్కలు ఎలాగుంటాయో అలాగ మనకు కూడా ప్రార్థన, వాక్యం అనేటివి రెండు రెక్కలు లాంటి. ఈ రెండు రెక్కలు ఉన్నప్పుడు మనం పైకి ఎగరగలుగుతాం. ఈ రెండు రెక్కలు ఒకటి తక్కువైనా కూడా మనం పైకి లేవలేం, పైకి ఎగరలేం. పక్షికి రెండు రెక్కలు ఉంటే హ్యాపీగా పైన ఎంత ఎత్తుకో ఎగురుతుంది, ఆనందంగా పైన విహరిస్తూ ఉంటుంది. అలాగే ఈ రెక్కలు మనం బలపరచుకోవాలి. ప్రార్థన, వాక్య ధ్యానము, ఊరికి వాక్యం చదవడం కాదు కానీ వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చినప్పుడు మనం బలం పొందుతాం. అలాగా బలం పొంది మనము దేవునిలో ఆనందించే వారంగా ఉంటాం. సరే, మొట్టమొదటిగా ఈ దేహం అనేది అది మత్స్యమైనది, అది నశించిపోయేది. ఇంకొక మాట చూద్దాం. ఈ రెండో పేతురు భక్తుడు ఏమంటాడంటే ఈ దేహం గురించి, గుడారం గురించి 2 పేతురు పత్రికలో చూద్దాం. 2 పేతురు పత్రికలో ఆయన కూడా ఈ గుడారం అనే మాట ఉపయోగిస్తాడు. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం కాబట్టి మీరు ఈ 12వ వచనం చదువుతానండి. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుతాను. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకుని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధంగా ఉన్నాను. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను ఈ మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యం వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. చూడండి ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు పేతురు భక్తుడు. అంటాడు, దేవుడు నాకు సూచించాడు, ఇక కొంతకాలానికి నేను ఈ గుడారాన్ని వదిలిపెట్టాలి. అయితే నేను వదిలిపెట్టాలని ఏం చేయాలి? వదిలిపెట్టాలన్నప్పుడు అయ్యా నువ్వు కొంతకాలానికి పోతావు అన్నప్పుడు ఏం చేస్తాం? బాధపడతామా? లేకపోతే దిగులు పడతామా? ఏడుస్తామా? ఇక అన్నీ భౌతిక సంబంధమైనవన్నీ సరి చేసుకుందామా? అది కాదు. కానీ పేతురు భక్తుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక కొంతకాలానికి నేను ఈ దేహాన్ని వదిలి వెళ్ళాలి అని ఎరిగినవాడే ప్రజలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. తాను పోయిన తర్వాత కూడా అంటాడు, తాను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేస్తాను, నిత్యం వీటిని రేపుతాను. ఒకవేళ నేను చేయలేకపోయినా మీరు రేపుతాను. ఏమంటున్నాడు? మిమ్మల్ని రేపుతాను, మీకు జ్ఞాపకం చేస్తాను, నిత్యం మీకు జ్ఞాపకం చేసి ఇవన్నిటినీ దేవుని సంగతులన్నిటిని మీకు బోధించి మిమ్మల్ని బలపరుస్తాను అన్నట్లుగా ఆయన పై వచనంలో మనం ఆ విషయాలన్నీ చెప్తా వస్తాడు. 10వ వచనం చదువుదామండి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడి మీటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ చుట్టిల్లరు. అలాగను మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. కనుక పై వచనాలని మనం చదివితే అన్ని విషయాలు అక్కడ బోధిస్తూ వస్తాడు. కనుక ఆ విషయాలన్నీ బోధించి వీటన్నిటిలో మీరు స్థిరంగా ఉండాలి. దానికోసం మేము నిత్యము ఈ మాటలు మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటాం. కనుక మనం కూడా దేవుని మాటలు నిత్యం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడో ఒకసారి ఆదివారం ఒకసారి వస్తాం, దేవుని మాటలు వింటాం, ఇక మర్చిపోతాం. నిజంగా లోకంలో ఉన్నాం కనుక లోకంలో ఎన్నో సంగతులు, ఒక్కోసారి మనసు కష్టమైన సంగతులు, మనసు బాధ కలిగించే సంగతులు, కొన్నిసార్లు మనం సంతోషమయ్యే సంగతులు, అవన్నీ అలాగా లోకంలో
ఆ జీవితయాత్ర సాగుతున్నప్పుడు దైవికమైన సంగతులను మనం జ్ఞాపకం చేసుకోకపోతే చిన్నగా ఈ లోకం మనల్ని ఆకర్షిస్తుంది. కొంత సంతోషం ఉన్నట్లే ఉంటుంది, కానీ చివర దాని వెనుక దుఃఖం అనేది కూడా వస్తుంది. లోక సంబంధమైన విషయాలు మనం ఆలోచిస్తున్నాం కనుక ప్రతినిత్యము దైవ సంబంధమైన సంగతులను మనం ఆలోచిస్తుండాలి. దాని కొరకై మనం దేవుని వాక్యం చదువుట, మందిరానికి రెగ్యులర్గా రావాలి కదా. దగ్గర మందిరం ఉంది, మనకు దేవుడు అనుకూలపరిచాడు, ఇంత పెద్ద మందిరం ఉంది, బైబిల్ స్టడీ ఉంది, సంఘ ప్రార్థన ఉంది. మన కోసం సంఘం అంతా ప్రార్థన చేస్తారు. మనమే సంఘం అందరి కొరకు ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. దేవుని వాక్యం ద్వారా బలపరచబడవలసిన వారంగా ఉంటున్నాం. పాటలు, వాక్య ధ్యానము, కనుక వీటన్నిటిలో మనము దేవుని యొక్క సమృద్ధి మనం అనుభవించి మనం బలం పొందే వారంగా ఉండాలి. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే ద్వారా ఆయన కట్టల నుండి మనం తొట్టిల్లకుండా మనము చక్కగా నడగలుగుతాం. ఒకవేళ అవి మనం లేకపోతే మనం తొట్టిల్ల దానికి అవకాశము ఉంది కనుక అదొక ఇంకొక మాట చూద్దామండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 9వ వచనం, విశ్వాసమును బట్టి అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దత్త దేశంలో పరవాసులేరి, ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదుల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురుచూచుండెను. కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ముగ్గురు వారు గుడారాల్లో నివసిస్తూ వచ్చారు. అబ్రహాం చాలా ధనవంతుడు, రాజు అని కూడా కొన్ని సందర్భాల్లో ఆయన గురించి చెప్పబడింది. రాజులను జయించినటువంటి వాడు, 4 రాజులను జయించాడు. అంత ధైర్యశాలి, నిజంగా అంత ధనవంతుడు. కనుక ఆయన అంటున్నాడు, వాళ్ళంతా ఎక్కడ నివసించారంటే గుడారాల్లో నివసించి ఎలా ఉన్నారంటే పరదేశులుగా ఉన్నారు. అంటే ఈ దేశం మాది కాదు, ఏదో వచ్చాం కొంతకాలం ఉంటున్నాం అంతే, నిజంగా మళ్ళీ మా దేశానికి వెళ్తాం అంటే ఎందుకు అంటే దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాది వెళ్ళిన పట్టణం కొరకు అబ్రహాము ఆయన మనసంతా ఆ పట్టణం మీదే ఉంది. ఆయన గురంతా ఆ యొక్క నివాసం మీదే, ఆ పట్టణం మీదే, ఆ శాశ్వతమైన ఆ పరలోక పట్టణం మీదనే ఉంది. పైనున్న వాటి మీదనే ఆయన మనసు ఉంది, భూ సంబంధమైన వాటి మీద ఆయన మనసు లేదు. కారణం ఏంటంటే ఇవన్నీ తాత్కాలికమైనవే, ఇవన్నీ ఒక దినాన విడిచిపెట్టి పోవలసినవే. ఇక్కడ ఏం మనం సంపాదించుకున్న దాన్ని ఏమి అనుభవించలేం, దాన్ని ఏమీ తీసుకుపోలేం. ముఖ్యంగా ఏం చేయలేం, తీసుకుపోలేం. మనతో ఏది రాదు. ఒకవేళ ఉంటే సంపాదించుకోవచ్చేమో, కానీ మనం పోయేటప్పుడు అన్నీ ఇక్కడనే విడిచిపెట్టిపోవాలా. బంగారు ఇక్కడనే విడిచిపెట్టాలా, వెండి ఇక్కడనే విడిచిపెట్టాలా, మంచి ఆస్తిపాస్తులు ఇక్కడనే విడిచిపెట్టాలా, ఇంకా అన్నీ కూడా ఇక్కడనే విడిచిపెట్టాలి. ఏది కూడా మనం తీసుకుపోలేం. అయితే మనకు స్థిరమైన నివాసం అక్కడుంది. అందుకే భక్తుడు అంటాడు, ఇదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో 14వ వచనంలో, నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు, కానీ ఉండబో దానికోసము దానికోసం ఎదురు చూడాలి. అక్కడ ఒక పట్టణం ఉంది, అక్కడ కూడా మనకు ఆస్తి సంపాదించుకోవాలి. అంతే కదా. ఈ భూలోకంలో ఎలాగ పదవులు ఉన్నాయో, ఎలాగ అధికారాలు ఉన్నాయో, పరలోకంలో అధికారాలు ఉన్నాయి, అక్కడ కూడా అంతస్తులు ఉన్నాయి. అందరూ సమానమే అన్నది కాదు. పరలోకంలో అందరూ సమానంగా ఉంటారా? కాదు. అక్కడ కూడా సింహాసనాలు ఉన్నాయి, కిరీటాలు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి, ఇక రకరకాలైనటువంటి పరిస్థితులు అక్కడ కూడా ఉన్నాయి. ఎన్ని ఎట్లా వస్తాయంటే ఆయన కోసం ప్రయాసపడుతారు. కేవలం ఆయన కోసం ప్రయాసపడ్డ ద్వారా అక్కడ బహుమానాలు మనకు పెరుగుతాయి. ఆయన కోసం కన్నీరు కార్చినప్పుడు, ఆయన ప్రజల కోసం కన్నీరు కార్చినప్పుడు, ఆయన యొక్క పనులు చేస్తూ వచ్చినప్పుడు, అందుకే అంటాడు కదా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయ్యండి. ఆయన మందిరంలో పనిచేయడం, ఆయన పని చేయడం, సువార్త పత్రికలు పంచడం, లేదా ఇతరులకు సువార్త చెప్పడం, ప్రభువు దగ్గరికి అనేకులు నడిపించాల్సిన బాధ్యత కూడా ఉంది. నిజంగా ఒక వ్యక్తిని మనం మందిరానికి నడిపిస్తే పరలోకంలో మనకేముంది? ప్రతిఫలం. ఒక మాట చెప్పడమే కదా, అయ్యా మందిరానికి రా. మన దగ్గర ఎంతోమంది చెప్తా ఉంటారు,
బాగలేదంటారు, కొంతమంది నాకు బాగలేదని ఆ బాధలు ఈ బాధలు అన్నీ చెప్తూ ఉంటారు. మనం ఒక మాట చెప్పచ్చు, ఆ మాట చెప్పాం. మనం ఏం చెప్తాం? ఆ ఆసుపత్రివో ఈ ఆసుపత్రివో ఆయన బాగా చేస్తాడు, ఈయన బాగా చేస్తాడు అని చెప్తాం. కానీ దేవుని దగ్గరికి రాయా, దేవుని దగ్గరికి వస్తే దేవుడు బాగా చేస్తాడు అని ఒక మాట చెప్పినప్పుడు నిజంగా దేవుని మందిరానికి తీసుకురా. మనం బాగు చేయలేము, అయితే దేవుడు బాగా చేస్తాడు. దేవుడు బాగా చేస్తాడు. ఎటువంటి పరిస్థితి అయినా, ఎటువంటి సమస్య అయినా దేవుడు బాగా చేయడానికి ఆయన శక్తిమంతుడు. ఆ విశ్వాసం ముందు మనకు ఉండాలి. మనం అతనికి చెప్పాలంటే ఆ విశ్వాసము కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, ఒకలాంటి తీసిపోతా ఆయనకు బాగా కాకపోతే మనం బాగా చేస్తామా? బాగా చేసేది ఎవరు? దేవుడే. ఆయన కార్యాన్ని ఆయన చేస్తాడు. ఆ విశ్వాసం మనలో ఉండాలి. మొట్టమొదట రండి, దేవుని మందిరానికి రండి అని నెలకొక వ్యక్తిని మనం మందిరానికి తీసుకొచ్చినా కూడా ఎంతో ఆశీర్వాదం పొందుతాం. ఈ లోకంలో ఎంతో ధనం సంపాదించుకున్నా అదంతా తీసుకుపోలేం, ఏం తీసుకుపోలేం, అంతా విడిచిపెట్టిపోయేదే. అయితే ఆ లోకంలో నిరంతరం అనుభవిస్తాం. యుగాయుగములు నిత్యత్వంలో ఎంత నువ్వు సంపాదించుకుంటావో అంత అనుభవించగలుగుతావు. అక్కడ ధనవంతుడిగా ఉంటావు. లాజరు అబ్రహాం రొమ్మును ఆనుకొని కూర్చున్నాడు, ఎంత ధన్యత పొందాడో. ఈ లోకంలో పేదరికమే, దరిద్రుడిగా జీవించాడు. అయితే ఆ లోకంలో ధనవంతుడిగా ఉన్నాడు. అబ్రహాం రొమ్మును ఆనుకొని కూర్చున్నాడు. ఎంత తలతలా మెరుస్తుంది చూడండి. మనం గమనించినట్లయితే ఎంత ఆధిక్యత అతను పొందగలిగాడు. కనుక అది ఎప్పటికీ ఉండేది, నిత్యం అతను అనుభవించగలిగింది. కనుక ఈ జీవిత యాత్రలో మనం కూడా పరదేశంగా మన యొక్క గురి అంతా ఎలాగ ఉండాలంటే ప్రభు పనిపైనే ఉండాలి. ఉదాహరణకు మనం ఎక్కడికైనా పోతామనుకోండి, ఏదైనా ఊరికి పోతాం, ఏదైనా పని మీద ఏదైనా ఊరికి పోయినప్పుడు మనం అక్కడ చాలా కాలం ఉండడానికి ఇష్టపడం. ఉదాహరణకు పోతే ఒక ఊరికి పోయినాము అనుకోండి, ఒక హైదరాబాద్ పోయినాము, ఏదైనా అనారోగ్యంతోనో లేకపోతే ఇంకో చోటో చూడడానికి పోయామనుకోండి. అక్కడ ఒక రూమ్ తీసుకుంటాం, లేదా బంధువుల ఇంట్లో ఉంటాం. ఉండి ఇక్కడే బాగుందని ఇక్కడే ఉంటామా? ఉండం. పొద్దున లేచి మనం ఏం చేయాలా? మనం వచ్చిన పని ఏంటి? ఆసుపత్రికి పోవాలా, చూపించుకోవాలా, సాయంత్రానికి మళ్ళీ ఏం చేయాలా? వచ్చేయాలా. మనం అక్కడ ఉన్నప్పటికీ ఎట్లా ఉంటాం? ఇక్కడే ఉందామన్నట్లుగా ఉంటామా? ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలా, ఎప్పుడెప్పుడు వదిలిపోవాలా అన్న తలంపుతోనే ఉంటాం. సాయంత్రం వేళకు బస్సు వచ్చేళ్ళకే బస్సు ఎక్కడము నేరు పొద్దునకల్లా ఇంటికి వచ్చి. మన నివాసం కూడా ఈ భూమి మీద అలాంటిదే. ఈ ముగ్గురు చెప్తారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, వారు ధనవంతులైనప్పటికీ ఈ గుడారంలో ఎలాగున్నారంటే పరదేశులుగా ఉన్నారు. వారి గురి అంతా ఎట్లా ఉందంటే ఆ నిలవరమైన పట్టణం మీదనే ఉంది. దేవుడు తమ కోసం నిర్మించి ఆ పట్టణం మీదనే ఉంది. కనుక నిజంగా మనం కూడా అటువంటి గురి కలిగిన వరంగా ఉండాలి. ఈ లోకంలో జీవిస్తున్నాం, అయితే మంచిదే. అయితే దీంట్లో నివసించినంత కాలం ఎక్కువగా ఈ భూలోకం మీద భూ సంబంధమైన వాటి కొరకే ప్రయాసపడుతున్నప్పుడు ఒకళ్ళు సంపాదించుకుంటాం, తప్పు కాదని, దేవుడు ఇస్తాడు, సంపాదించుకుంటాం. కానీ మనసంతా దీని మీదనే ఉంటే మనం పరలోక రాజ్యంలో ఏమీ సంపాదించుకోవాలి. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యంలో ఒంటె దూరుట సులభము. అరే ఇదేంటిది అంటే ధనవంతులంతా దేవుని రాజ్యం పోరని అర్థం? పోగలుగుతారు. దేవుడు ఇస్తాడు. దేవుడు ఆయన కోసం నువ్వు ప్రయాసపడుతుంటే నీకు ఏది అవసరమో అన్నీ దేవుడు ఇస్తాడు. ఇంకొక మాట కూడా ఉంది కదా, మొదట నా రాజ్యం నా నీతిని వెదకండి, అప్పుడు అవన్నీ మీకు మీ అవసరాలు ఏంటో మీ తండ్రి అయిన దేవునికి తెలుసు. నీకు ఎప్పుడు ఏ సమయంలో ఏ ఇవ్వాలో, నీకేం అవసరమో అవన్నీ ఆయనకు తెలుసు. అవన్నిటి ఆయన ఆలోచిస్తాడు. దేని గురించి చింతపడద్దండి. కనుక మీ అవసరాలన్నీ తీర్చగలవాడు ఆయన. అయితే మొదట ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతికితే అన్నీ కూడా నీకు ఇస్తాడు. కాబట్టి మనం పరదేశులము అన్నటువంటి విషయాన్ని ఈ గుడారం మనకు తెలియజేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకు ఒక నిరీక్షణ కూడా, మనకు ఒక గుడారాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మనకు నిలవైన పట్టణం ఇది కాదు, అక్కడ మనం శాశ్వతమైన పట్టణం ఒకటి మనకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు అన్నటువంటి నిరీక్షణ కూడా మనలో కలిగిస్తుంది. ఇంకా దేవుడు కూడా గుడారం నివసించేవాడు. ఈ గుడారాన్ని నిజంగా మోషే భక్తునితో దేవుడు ఆ గుడారంలోకి వచ్చి మాట్లాడు. చూద్దామండి ఆదికాండం. ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం క్షమించండి, నిర్గమకాండం 25వ అధ్యాయం
8వ వచనం చూద్దాం. 8వ వచనం, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. నేను నీకు కనపరచు విధంగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణలన్నిటినీ రూపమును నిర్మింపవలను అని ఇక్కడ ఒక మందసమును తయారు చేయమని దేవుడు చెప్తూ వస్తాడు. మోషే భక్తునితో చెప్తాడు. ఇది మనందరూ తెలిసినటువంటి భాగమే. ఇదంతా చదివితే ఒక మందసం దేవుడు ఏర్పాటు చేయమన్నాడు మోషే భక్తునితో. ఆ మందసం మీద కరుణాపీఠం. ఈ మందసం ఎక్కడ ఉంటుందంటే ప్రత్యక్షపు గుడారంలో ఉంటుంది. ఒక గుడారం ఏమన్నాడు మోషేను, ఏం చెప్పండి, ఒక గుడారం. ఆ గుడారంలో 3 భాగాలు ఉంటాయి. ఎన్ని భాగాలు ఉంటాయి? 3 భాగాలు. మొట్టమొదటిది ఆవరణము, బయట ఉండేది ఆవరణము, లోపల ఉండేది పరిశుద్ధ స్థలము, ఇంకా లోపల ఉండేది అతి పరిశుద్ధ స్థలం. ఫస్ట్ ఏముంటుంది? ఆవరణం ఉంటుంది, తర్వాత పరిశుద్ధ స్థలం ఉంటుంది, తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. దీన్ని ప్రత్యక్షపు గుడారం అని అంటాం. ఆ గుడారంలో దేవుడు నివసించేవాడు. దేవుడు తను మోషే భక్తునితో మాట్లాడాల అన్నప్పుడు ఆ గుడారంలోకి వచ్చేవాడు. ఆ గుడారంలో మోషే దేవుని సన్నిధిలోకి వచ్చేవాడు. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుడు మోషేతో మాట్లాడేవాడు. ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడేవాడు. 33వ అధ్యాయం నిర్గమాకాండం చూద్దామండి. 33వ అధ్యాయం చదువుతాను. 7వ వచనం చదువుతాను దయచేసి. 33వ అధ్యాయం 7వ వచనం నుండి చదువుతాను. అంతటా మోషే గుడారం తీసి పాలెం వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరంగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారము అని పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతివాడును పాలెమునకు వెలుపనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారంలోనికి పోవు వరకు అతనికి వెనుక తట్టు నిదానించి చూస్తుండెను. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారముందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడార ద్వారము నిల్చుట చూచి లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారం నమస్కారం చేసిండు. కనుక మనం గమనించినట్లయితే ఓ ప్రత్యక్ష గుడారం ఉంది, అందులో మందసం ఉంది. కనుక దేవుడి నివాసం అక్కడ ఉంది. మోషే భక్తుడు దేవునితో మాట్లాడాల అవసరమైనప్పుడల్లా ఎక్కడ వెళ్తాడు? ఆ గుడారంలోకి వెళ్తే ఆయన లోపలికి పోతానే ఆ ద్వారం దగ్గర ఏం నిలబడుతుంది? మేఘస్తంభం వచ్చి ఆ ద్వారం దగ్గర నిలబడుతుంది. అప్పుడు మోషే భక్తుడు లోపలికి పోతాడు. లోపలికి పోయినప్పుడు ఆ గుడారంలో దేవుడు ఆయనతో మాట్లాడతాడు. దేవునితో మాట్లాడి మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు. చూడండి, కనుక ఈ గుడారంలో దేవుడు మనుషుని కలుసుకునేటటువంటి స్థలం. దేవుడు మనిషిని కలుసుకునేటటువంటి స్థలం, మానవునితో మాట్లాడేటువంటి స్థలం. నిజంగా ఈ గుడారంలో కూడా మన హృదయంలో దేవుడు ఉంటాడు. దేవుడు ఇక్కడ ఉంటాడు. దేవుడు మనతో మాట్లాడుతూ, ఆనాడు భక్తులు మోషేతో మాట్లాడుతూ ఎలాగా మాట్లాడుతూ మనుషుడు మనుషులతో మాట్లాడినట్లుగా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఎంత ముఖాముఖ చూడండి. నిజంగా ఈ విషయాన్ని ఆలోచన చేస్తే మోషే భక్తుడు ఎంత ధన్యుడో, ఎంత గొప్పవాడో. నిజంగా దేవునితో నేరుగా పోయి దేవునితో మాట్లాడుతూ వచ్చేవాడు. నేరుగా మనిషితో మాట్లాడినట్లుగా ఆ గుడారంలోకి ఆయన వెళ్తానే ఆ వాకిల దగ్గరికి ఆ మేఘస్తంభం వచ్చి నిలబడతానే దేవునితో అతను మాట్లాడి తిరిగి మళ్ళీ బయటికి వస్తాడు. నిజంగా మన హృదయం మన శరీరంలో కూడా ఇది దేవుని వల్ల మనకు అనుగ్రహించబడిందే ఈ గుడారము. కనుక ఈ గుడారంలో దేవుడు నివసిస్తాడు, మన హృదయంలో నివసిస్తాడు. చూద్దాం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం చదువుతాండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యంలో చెవియొగ్గుము, నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇచ్చును. నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా. దేవుని వాక్యం అంటే దేవుడే, వాక్యమే దేవుడు, వాక్యమే
దేవుడు ఆ మాటలు ఎక్కడ ఉండాలా? హృదయంలో ఉండాలి. భద్రంగా కాపాడుకో హృదయాన్ని. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. హృదయం లోపల ఏవంటే పెట్టుకొనియాకు, ప్రవేశించనియాకు, అపవిత్రత రానియాకు, లోపలికి చెడు మాటలు రానియాకు, చెడు దృశ్యాలు నీ హృదయంలోకి రానియాకు. జాగ్రత్తగా కాపాడుకో. కారణం ఏమిటి తెలుసా? నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, దేవుని మాటలు ఉన్నాయి. వాటిని భద్రంగా కాచిపెట్టుకో, వాటిని అనుసరించు. అప్పుడు నువ్వు జీవము కలిగి ఉంటావు, ఆరోగ్యం కలిగి ఉంటావు, దేవుని యందు బలవంతునిగా నీవు ఉంటావు. అందుకే దేవుడు అంటాడు, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఏముంది? 23వ అధ్యాయం 26వ వచనంలో, నా కుమారుడా నీ హృదయము నాకు. దేవుడు ఏమంటాడు? నా కుమారుడు నీ హృదయము నాకు. ఎందుకు? నేను దాంట్లో నివసిస్తాను. అక్కడ మనం ఆయనతో మాట్లాడచ్చు. మన హృదయంలో దేవుడు ఉంటాడు, మనం ఆయనతో మాట్లాడుతుండొచ్చు. ఎప్పుడూ మనం మాట్లాడచ్చు. ఆయన స్వరం మనం ఎప్పుడూ వింటుండొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభువాన్ని మోకరిస్తే ఆయన మనకు దగ్గరగా ఉంటాడు. 145 కీర్తనలో ఉంది కదా, ఏముంది? తనకు మొరపెట్టు వారికి, తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా. ఎంత సమీపంగా అంటే మన హృదయంలోనే ఉన్నాడు. మనం మోకరించి ప్రభువా అంటే ఆయన పలుకుతాడు. ప్రయాణం చేస్తూ ప్రభువా అంటే పలుకుతాడు. నడుచుకుంటూ వెళ్తూ ప్రభువా అంటే పలుకుతాడు. మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు ప్రభుతో. అట్లనే హనోకు మాట్లాడుతుంటూ వెళ్ళాడు. హనోకు అంటే దేవునికి చాలా ఇష్టం అంట. 300 సంవత్సరాలు దేవునితో మాట్లాడుతూ ఇద్దరు అలాగా మాట్లాడుతూ ఇక దేవుడు ఆయన విడిచిపెట్టలేక, హనోకు నువ్వు నాతో వచ్చేయి అన్నాడంట. ఆయన చనిపోలే. అలాగే మరి ఎట్లా వెళ్ళాడో ఆ శరీరంతో అలాగే దేవుడు ఆయన్ను తీసుకొని పోయాడు. అంటే ఎంతగా దేవుడు మానవుతో సహవాసం చేయాలని ఇష్టపడతాడో, దేవుడు మానవునితో మాట్లాడడానికి ఎంత ఇష్టపడతాడో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కనుక హనోకు దేవునితో సహవాసం చేశాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హనోకు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ అంతగా ఇష్టపడ్డాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు హనోకు. కనుక ఆ విధంగా మాట్లాడుతూ అలాగే దేవునితో వెళ్ళిపోయాడు. కనుక దేవుడు మనుషులతో మాట్లాడిన స్థలం ఏంటంటే నిజంగా మన శరీరంలో ఉంటాడు దేవుడు. ఈ గుడారం కూడా దేవుడు మనకు అనుగ్రహించిందే. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఆ మాట రాయబడింది. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరగరా. కనుక ఆ విధంగా 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఆ మాటలు రాయబడినాయి. కనుక ఈ దేహం కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహించిందే. కనుక దేవుని పని చేయాలన్నా కూడా, దేవుని కోసం జీవించాలన్నా కూడా ఈ శరీరమే అవసరం. కనుక దీన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అదేవిధంగా ఈ శరీర క్రియలకు మనం, ఈ శరీరాన్ని కాపాడుకోవాలి, కానీ శరీర క్రియలకు మనం దూరంగా ఉండాలి. శరీర క్రియలను ఆత్మ ద్వారా ఈ శరీర క్రియలను చంపివేయాలి. ఆ విధంగా ఆత్మ ద్వారా మనం జీవించగలగాలి. ఆ విధంగా మనం జీవిస్తూ వచ్చినప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉంటాం. ఆ నిలువైన పట్టణం మనం ఇదినా మనం తెలుసుకుంది ఏంటంటే, ఈ సుక్కోతు అంటే నిజంగా గుడారం. దీని నుంచి వచ్చిందే గుడారాల పండుగ. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఆ దినాన. ఈ ఇశ్రాయేలు ప్రజలు 7 దినాలు ఆ పండుగను ఆచరించాలని. కారణం ఏమిటంటే 7 దినాలు ఆ గుడారంలో నివసించాలా అన్నాడు. అది తర్వాత మనం చూద్దాం. గుడారాల పండుగ దీంట్లో నుంచి వచ్చిందే. ఆ సుక్కోతులో ప్రజలు గుడారాలు వేశారు. ఆ సుక్కోతులో కొంతకాలం అక్కడ ఉన్నారు. కనుక ఈ గుడారం అనేది శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఇది మత్స్యమైపోయేది మొట్టమొదటిగా, ఇది తాత్కాలికమైంది రెండవదిగా, ఇది నిలవరమైంది కాదు. మన గుడారం అక్కడ ఉంది. ఇక్కడ గుడారంలో మనం పరదేశులమే. కనుక ఈ విషయాలు మనం గుర్తెరిగిన వారమై ఈ గుడారంతో జరిగించే ప్రతి పని కూడా దేవుని లెక్క చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. మంచిదైనా సరే చెడైనదైనా సరే దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన వారంగా ఉంటున్నాం. కనుక జాగ్రత్త కలిగి ఈ జీవిత యాత్రలో ముందుకు సాగిపోదుం గాక. దయగల దేవుడు లేఖన భాగం దీవించును గాక. మనకు శుక్రవారము సాయంత్రం 7 గంటలకు సంఘ ప్రార్థన ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి శుక్రవారము మనకు సంఘ ప్రార్థన ఉంటుంది. లాస్ట్ వారము, ఇది ఈ వారం కాక అటు వచ్చే వారము హాఫ్ నైట్ ప్రేయర్ ఉంటుంది. ఈ వారం కాక అటు వచ్చే వారం మనకు హాఫ్ నైట్ ప్రేయర్ ఉంటుంది. దీనికోసం కూడా మనం భారంగా ప్రార్థన చేసి రావడానికి మనము ప్రయత్నం చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, నీ దాసుని మరుపరిచి ఈ దినం మీరు ఇచ్చిన లేఖన భావన బట్టి వందనాలు ప్రభా. మరి సంఖ్యాకాండం ప్రభా 33వ అధ్యాయంలో నుంచి
కొన్ని మాటలు మీరు తెలియపరుస్తూ వచ్చారు. ఆనాడు మా పితరులు ప్రయాణం సుక్కోతుకు వచ్చారు ప్రభా. సుక్కోతులో కొన్ని దినాలు అక్కడ ఉంటూ వచ్చారు. సుక్కోతికి అనుభవం మీరు బయలుపరుస్తూ వచ్చారు ప్రభా. సుక్కోతు అనగా గుడారం అని తెలియపరుస్తూ వచ్చారు ప్రభా. వందనాలు. కనుక గుడార జీవితం, ఈ దేహమే గుడారం అని నువ్వు తెలియపరుస్తూ వచ్చారు ప్రభా. ఉదయనాన్న దీన్ని విడవలసి ఉంది. స్థిరమైనటువంటి గుడారము నివాసము మాకు మీరు ఏర్పాటు చేశారు. మా పితరులు అబ్రహాం మొదలుకొని మా పితరులందరూ కూడా మరి దేనికి శిల్పి నిర్మాణకుడైనాడు ఆ స్థిరమైన శాశ్వతమైన గుడారం కొరకు ఎదురు చూస్తూ వచ్చారు. ఈ లోకంలో యాత్రికులు పరదేశులని వారు గుర్తించారు ప్రభా. మా జీవితంలో కూడా మేము కూడా ఈ గుడార జీవితంలో ప్రభా మేము కూడా పరదేశులమని గుర్తించుటకు సాయించండి. ఈ లోకంలో ఏమీ మేము తీసుకుపోలేము ప్రభా. ఆ సత్యాన్ని మేము ఎరుగున్నట్లు కూడా చేయమని వేడుకుంటున్నాం. ఈ గుడారాన్ని కూడా మేము పరిశుద్ధపరచుకోవాలా ప్రభా. ఈ నోటితోనే ప్రభా మరి దేవుని స్తుతిస్తాము. ఈ నోటితోనే మరి ప్రభా మరి దేవునికి సంబంధించినటువంటి వారిని దూషిస్తామని ప్రభా నువ్వు సెలవిచ్చావు. కరుణించండి ప్రభా. మా ఈ దేహాన్ని జాగ్రత్త పరచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఈ మాటలు మా హృదయంలో ఉంచుకోవడానికి, అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. వెళ్తున్నాం, తోడుగా ఉండండి. నీ సన్నిధి, నీ కటాక్షము మాతో కూడా ఉంచి మీరే మహిమ తెచ్చుకోమని యేసునామమున మరి జమ్మి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. మరి బర్త్డే 4 సంవత్సరాలు పూర్తయి 5వ సంవత్సరంలో ప్రవేశమిచ్చారు. బిడ్డను కరుణించి ఈ సంవత్సరం అంతా తోడై ఉండి నీ సన్నిధి ఉంచి నీ కటాక్షం ఉంచి ప్రభా మీరే చక్కగా నడిపిస్తారండి. చిన్నప్పటి ఉండే తెలివితేటలు, జ్ఞానము దయచేయండి. వినయ విధేయతలు కూడా దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం వచ్చిన మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండు గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.